నమస్తే, వెల్కమ్ టు 7 Hills TV బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ కార్యకర్తల ఆర్థిక బలోపేతం కోసం సీఎం చంద్రబాబు కొత్త ప్లాన్. నిడదవోలులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలి మంత్రి దుర్గేష్. చిత్తూరు జిల్లాలో జ్యోతిబాపులే జయంతి వేడుకలు. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ జెడ్పీటీసీపై లైంగిక వేధింపుల కేసు నమోదు. ఏఎస్ఐ గుట్టురట్టు చేసిన వీడియో వైరల్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న శిక్షణ తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా హాజరవుతూ పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలకు టీడీపీ అధినాయకత్వ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో నేతలు కార్యకర్తలతో కాఫీ తాగుతూ తన అభిప్రాయాలను సీఎం పంచుకున్నారు. రాజకీయాలు, పరిపాలనలో గత పరిణామాలు, ప్రస్తుత సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలను కార్యకర్తలకు వివరించారు. క్షేత్రస్థాయిలో వివిధ పథకాల కార్యక్రమాలు అమలుపైన నేతలు కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, ప్రత్యర్థి పార్టీ దుర్మార్గాలను సామాన్య కార్యకర్తలైన మెరుగ్గా విశ్లేషించేలా అవగాహన పెంచుకోవాలని నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గతానికంటే టీడీపీ ఓట్ బ్యాంక్ పెరగాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నేతలకు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిడదవోలు పర్యటనకు రానున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిడదవోలు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా సీఎం నిడదవోలుకు విచ్చేస్తుండటంతో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మరియు ఉన్నత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో మాలకోడూరు చెరువు, చినకాసిరేవు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణం, మహిళా కళాశాల ప్రాంగణం, కరెంట్ ఆఫీస్ స్థలం, పంగిడి రోడ్లోని బ్రహ్మణగూడెం ప్రాంతాలను పరిశీలిస్తారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పట్టణ సుందరీకరణలో భాగంగా 5.5 కోట్లతో అభివృద్ధి చేయనున్న మాలకోడూరు చెరువును, చిన్న కాసరేవును పరిశీలించామని, వర్షపు నీరు ఇళ్లలోకి రాకుండా నీటి నిల్వ సామర్థ్యం పెంచడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. సీఎం పర్యటన సందర్భంగా మాలకోడూరు చెరువు సుందరీకరణ, ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుపై కీలక ప్రకటనలో వెలువడే అవకాశం ఉందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. అందులో భాగంగా చారిత్రాత్మక నిడదవోలు పట్టణానికి ముఖ్యమంత్రి గారు 18న వస్తున్నారు. ఆ సందర్భంగా ఎక్కడెక్కడ
ఏ కార్యక్రమాలు చేయాలనేటువంటి అంశాల మీద కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ ఆర్డీ గారు, డిఎస్పీ గారు అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఒక పక్కన పూర్తి స్థాయిలో మనం స్వచ్ఛతకు సంబంధించి చేయవలసిన కార్యక్రమాలు, ఇక్కడ మనకి మాలకోడు చెరువు అనేటువంటిది ఏదైతే ఉందో నిడదవోలు పట్టణంలో, ఆ చెరువుని, అదేవిధంగా మరో పక్కన చినకాశి రేవుని, ఇలా 4-5 ప్రదేశాలను చూసాం. అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛతా కార్యక్రమాలు ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా పూర్తిగా ఆలోచిస్తున్నాం. వాటర్ స్టోరేజు, అదేవిధంగా రేపొద్దున్న హెవీ రెయిన్స్ వచ్చినా కూడా ఇళ్లలోకి నీరు రాకుండా ఉండాలంటే మన మాలకోడు చెరువుని అభివృద్ధి చేసుకోవాలి, దాంతోపాటు సుందరీకరించాలనేటువంటి మాట కూడా అనుకుంటూ దాన్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంటున్నాం. దాంతోపాటు మరిన్ని కార్యక్రమాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని చేసుకుని ప్రజావేదికని, ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశంలో ప్రజావేదికని ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ స్థలం ఏదైతే ఉందో అక్కడ, ఆ తర్వాత బ్రాహ్మణగూడెంలో హెలిప్యాడ్లో ఆయన దిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి అక్కడి నుంచే వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని కూడా పరిశీలించాం. ఇవన్నీ కూడా టెంటేటివ్ ప్రోగ్రామ్స్. వీటికి సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలనే దాని మీద ఒక రకమైన ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. దీన్ని అక్కడ సీఎంఓతో కూడా మాట్లాడి అక్కడ వారి అభిప్రాయాలు కూడా తీసుకుని మొత్తంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది 18వ తారీఖున ఖచ్చితంగా ఈ కార్యక్రమం అయితే ఉంటుంది. దాంతోపాటు మే 1వ తారీఖున కూడా మనకి ఈ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఇంకా ఫైనలైజ్ కాలేదు, అది ఉంటే ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం 18వ తారీఖున ఈ సాసా కార్యక్రమానికి మాత్రం ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తున్నందువల్ల ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రపంచం అందరికీ కూడా మనం స్వచ్ఛత విషయంలో ఎంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నామో అర్థం చేసుకోవడానికి వీలుంటుందనేటువంటి వాటిని తెలియజేస్తూ, అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని, క్రమశిక్షణతో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొక మారు కోరుతున్నాను. అదేవిధంగా ఆ రోజు ఎస్టీపీ ప్లాంట్కు సంబంధించి కానీ ఏదైతే మనం 5.5 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ మధ్య మనం మాలకోడు చెరువును అభివృద్ధి చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి కానీ ముఖ్యమంత్రి గారు కీలకమైన ప్రకటనలు చేసేదానికి అవకాశం కూడా ఉంది. అది కూడా అందరూ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మనం ఒకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జ్యోతిబాపులే జయంతి వేడుకలు పలమనేరులో ఘనంగా నిర్వహించారు. వెకోట మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించిన జయంతి వేడుకల్లో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిబాపు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతిబాపులే సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆర్వి బాలాజీ, రాజన్న, రామచంద్ర నాయుడు, రాంబాబు, రంగనాథ్, సోమశేఖర్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేశన్ బాబు గారి నాయకత్వం, లోకేశన్ బాబు గారి నాయకత్వం, అమరావతి గారి నాయకత్వం. పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీకి చెందిన జెడ్పీటీసీపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక జెడ్పీటీసీగా గుర్తింపు పొందిన వీరవాసరం ప్రాంతానికి చెందిన నేతపై ఈ ఆరోపణలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ కార్యక్రమాల ద్వారా పరిచయమైన మద్దల విజయలక్ష్మి అనే మహిళ తనను ఆర్థికంగా మరియు శారీరకంగా దుర్వినియోగం చేసి మోసం చేశారని ఆరోపిస్తున్నారు. తనను నమ్మించి శారీరక సంబంధం పెట్టుకుని సుమారు 10 లక్షల నగదు మరియు బంగారం తీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులు పేర్కొన్నారు.
అంతేకాకుండా మరికొన్ని యువతలను కూడా ట్రాప్ చేయాలని ప్రయత్నిస్తున్నాడని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియోను కూడా ఆమె విడుదల చేయడం మరింత కలకలం రేపుతుంది. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. దేవరంలో గుండపూడి శివాలయం దగ్గర ఉంటాను. నాకు ఒక 1 year నుంచి గుండా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతోటి రిలేషన్ లో ఉంటున్నాను. రిలేషన్ లో ఉంటే ఆ తర్వాత ఇల్లు కొంటాను అవి కొంటానని చెప్పి ఒక 10 లక్షలు అడిగాడండి నన్ను. అడిగితే నేను ఇస్తానన్నాను. ఇస్తే హ్యాండ్ క్యాష్ ఇచ్చానండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైను నా గోల్డ్ అవి అని అడిగితే తాకట్టు పెట్టుకుంటాను, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్తే మళ్ళీ అవి కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇల్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు అయ్యా అని అడిగితే తర్వాత ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అని అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే ఇంకా చిన్న గొడవ వచ్చి డిస్కషన్ జరిగితే నన్ను ఒకసారి కన్ను పగలు కొట్టేశాడండి. కన్ను పగలు కొట్టిన తర్వాత చెయ్యి ఒకటి ఇరగొట్టేశాడండి. ఇరగొట్టిన తర్వాత నేనే కదా చేశాను అయ్యి అని చెప్పేసి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే వేరే వాళ్ళకన్నా ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు నా దగ్గరే ఉండాలి అయ్యి అని చెప్పేసి అని. అయితే ఆ తర్వాత నుంచి నేను అలా ఉంటే వేరే వేరే అమ్మాయిలు వచ్చేవాళ్ళండి దగ్గరికి, ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు. నేను ఇలాగే ఉంటాను. హలో హలో ఎవరు? డబ్బు మొన్న ఇప్పుడు గ్యాస్ బంక్ లేకపోయినా ఎవరో కొట్టేసారు, తలపగలు కొట్టారంటే వాళ్ళు ఆయన వచ్చి నేను చూసుకున్నా. మీరు చేతులు ఎరగ కొట్టేశారు, కన్ను పగలు కొట్టేశారు, ఏవేవో చేయించారు నాతోటి. నేను ఎలా చెప్పుకుండా ఉంటానండి? చెప్పండి. నువ్వు నీకు డబ్బు కావాలంటే నీకు ఎన్ని లక్షలు కావాలని ఇస్తాను. ఇప్పుడు 15 లక్షలు ఇప్పుడు నాతో ఏదో కూర్చున్నావా చేసావా అన్న దానికోసం వినపడ్డ దానికోసం చేసిన దాని కాదు. 16 లక్షలు 15 లక్షలు ఎట్టి నువ్వు నేను చెప్పి 10 లక్షల రూపాయలు ఇల్లు అప్పు చెప్తాను ఉండన్నాను. నీకు ఇప్పుడు కావాలన్నా రెడీగా తీసుకుంటాను, తీసేసుకో. నాకేం వద్దండి. నువ్వు పిచ్చ మైండ్ లో పెట్టేసుకుని ఇప్పుడు నన్ను ఏముంటది, నువ్వు వీడియోలకి అల్లరి చేసుకుంటాం వల్ల నేను అంత అల్లరైతాను. అల్లరైతే వారం రోజులు చూస్తారు, లేదు నెల చూస్తారు. దానివల్ల లేదు, నీ లైఫ్ నీ జీవితం పోతుంది. ఎందుకంటే నువ్వు చేసుకునేది వ్యాపారం చేసుకుని బతికేదానివి. నిన్ను ఎవడు నమ్మడు, ఎవడో పిలవడు. నేనేం వ్యాపారం చేశానండి? మీ దగ్గరికి అమ్మాయిలు తీసుకొచ్చాను, అది వ్యాపారం అయిపోద్దా? నీకు అర్థం అవ్వట్లేదు. నీకున్న దాంట్లో నువ్వు బతికి దాంట్లో ఉన్నాడు. బాక్స్ చేశాడు, బాక్స్ కూడా చెప్పాడు అయ్యో అలా ఉండదు కదా తింగర్ పిల్ల కదా అని చెప్పి అన్నాడు. నేను తింగర్ పిల్ల అని చెప్పి ఇన్ని రోజులు నేను జాగ్రత్తగా చూస్తున్నాను. ఎప్పుడు డబ్బులు కావాలన్నా ఇచ్చాను, ఎప్పుడు ఏం చేయాలన్నా చేశాను. నేనేం చేయలేదండి. నాకు అర్థం అవ్వట్లేదు. నీకు డబ్బు అవతల ఎంత ఇచ్చారు? నేను ఎవరితోనూ నేనేం డబ్బులు తీసుకుని నేను చెప్తున్నాను అనుకుంటున్నారండి. మీ మీద ఉన్న దానితోనే నేను చెప్తున్నాను. నా మీద ఉన్న దాంట్లో చెప్పాను, నా మీద ఉన్న దాంట్లో నువ్వు దయసాక్షిగా ఉన్నదంటూ నువ్వు దేవుడిని నమ్ముతానో లేదు, నా మీద ఉన్న దాంట్లో నువ్వు ప్రేమ ఉందో ద్వేషం ఉందో దాంట్లో నాతో మాట్లాడు. ఏదన్నా ఉంటే మీ మీద అయితే ప్రేమ లేదు, ఇరిగిపోయింది. నాకు ప్రేమ లేదు, ఇరిగిపోయింది. మరి ఇరిగిపోయినప్పుడు ఇరిగిపోయిందని చెప్పి మాట్లాడు. తప్పే ఉంది, నాకు ఇది కావాలి చెప్పి అంటే ఇస్తాను కదా. నా ఫోన్లు ఎత్తుతున్నారా పట్టించుకుంటున్నారా? మొన్న 10,000 అడిగితే ఇచ్చారా? నాకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నేను ఎందుకు ఇస్తాను? ఎవడొకటి దగ్గరికి వెళ్తావు కదా వెళ్ళు అన్నారు. అవును, నువ్వు డబ్బులు సంపాదించి కష్టపడి ఎవరో పోషించారు. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. నేను దేవరం గుంటూరు శివాలయంలో ఉంటాను. నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఆయన చాలా అభిమానం ఉంది. ఆయన ప్రతి దాంట్లో నేను పాల్గొనేదాన్ని. ఇంకా జనసేన ఆఫీసు దేవాలయంలో ఉందని తెలిసి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళేదానండి. వెళ్ళిన తర్వాత అక్కడ గోనా జయప్రకాష్ నాయుడు అనేతో నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా అలా నన్ను వచ్చేస్తాను, పెళ్లి చేసుకుంటాను, అంటే ఇష్టం అయ్యని చెప్పి నేను చేసుకోలేనండి, నీకు నాకు సెట్ అవ్వదని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఇంకా మా ఫోన్లు చేయడం, ఆఫీస్లో ఉండడం అవన్నీ జరిగితే వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు నాకు సెట్ అవ్వదు, నాకు పెళ్ళి అయిపోయిందండి, రవి కూడా అయిపోయింది, నేను ఆల్రెడీ బర్త్డే చూసి వచ్చేసింది, ఇంకా నాకు ఏదో అవసరం లేదండి, నాకు పెళ్ళి అయిపోయింది, నన్ను కూడా నా భార్య వదిలేసింది, నేను ఒంటరిగా ఉన్నాను, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఇలా ఆఫీస్లో కలిసి ఉండడం అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా 2 సంవత్సరాల నుంచి జర్నీ చేయడం నాకు జరిగిన తర్వాత ఇంకా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాగే మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందంటే నేను తీసుకెళ్ళి కార్యకర్తలతో ఎవరితో మాట్లాడి నేను చేపిస్తాను,
ఈ అమ్మగారి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాలంటే సరే అండి తీసుకోవాలని చెప్పేసిన తర్వాత ఇంకా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాను, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని నన్ను అడిగారండి. అడిగితే నేను నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బంగారం కూడా ఉన్నాయని చెప్పాను. చెప్పిన తర్వాత బంగారం అయ్యి 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇది కొంచెం పర్సనల్ ఉంది, అది తీసుకున్న తర్వాత లోన్ వస్తుంది, నాకు లోన్ వచ్చిన తర్వాత నేనే ఇవ్వమంటాను, నీకు పెళ్లి చేసుకుంటాను అని చెప్తే నేను తీసుకెళ్ళి అన్ని హ్యాండ్ క్యాష్ బంగారం హ్యాండే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తాగడం, నన్ను కొట్టడం, ఇంకా అలా కొంచెం ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం అని చెప్పి నాకు కొంచెం ఇలా పుట్టేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తానే నన్ను ట్రీట్మెంట్ చూపించడం అని చెప్పి మళ్ళీ ఏదో తాగాను కదా కొట్టాను సారీ అని చెప్పేసి మళ్ళీ. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎస్ఐ నిర్వాకం బయటపడింది. ఏకాంతంగా ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేసే వీడియోలు కాస్త వైరల్ గా మారింది. వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులు మహిళలను వేధిస్తున్న పోలీసు అధికారి గుట్టురట్టు అయింది. జమ్మల మడకకు చెందిన ఆటో డ్రైవర్ సహాయంతో వీడియోలు తీస్తూ ఏఎస్ఐ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఏఎస్ఐ బెదిరింపు వీడియోలు వైరల్ గా మారింది. స్థానిక ఎస్ఐ కానిస్టేబుల్ సైతం ఇదే తరహాలో మహిళల్లో వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేసి ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంటికి మాజీ మంత్రి అంబాటి రాంబాబు చేరుకున్నారు. ఆయనకు వైసీపీ నాయకులు సాదరంగా స్వాగతం పలికి ఇంటికి ఆహ్వానించారు. చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, రెండవ కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలను అంబాటి రాంబాబు ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబు ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన సమయంలో తమ కుటుంబానికి ఓదార్పునిచ్చిన చెవిరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని, తన కుటుంబానికి కష్టం వస్తే చెవిరెడ్డి కుటుంబం తన ఇంటికి వచ్చి తన బిడ్డలకు అండగా ఉంటామన్న భరోసా కల్పించడం సంతోషంగా ఉందన్నారు. వ్యక్తిగత పనులపై ఇంటి వద్ద లేకుండా బయటకు వెళ్లిన చెవిరెడ్డితో అంబాటి ఫోన్లో మాట్లాడి చెవిరెడ్డి ఇంటి వద్దనున్న చంద్రగిరి నియోజకవర్గంకు చెందిన పార్టీ నాయకులను అంబాటికి పరిచయం చేసుకున్నారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకుని జిల్లా ఎస్పీ తుషారుడి ఆదేశాల మేరకు జిల్లా సాయుధ దళం కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ గొప్ప సంఘ సంస్కర్త, విద్యావేత్త మరియు ఆలోచనల పరుడు అయిన జ్యోతిరావు పూలేను స్మరించుకుంటున్నామన్నారు. 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించిన ఆయన అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు అని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ కార్యకర్తల ఆర్థిక బలోపేతం కోసం సీఎం చంద్రబాబు కొత్త ప్లాన్. పద్దెనిమిదిన నిడదవోలులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలి, మంత్రి దుర్గేష్. చిత్తూరు జిల్లాలో జ్యోతిబాపులే జయంతి వేడుకలు.
పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ జెడ్పీటీసీపై లైంగిక వేధింపుల కేసు నమోదు. ఏఎస్ఐ గుట్టురట్టు చేసిన వీడియో వైరల్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.